అనుకున్నట్లే జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు షాక్ తగిలింది. తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ మల్లన్నకు నోటీసులు ఇచ్చింది. తాను చేసిన వ్యాఖ్యలపై ఫిబ్రవరి 12 లోపు వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. పీసీసీ ఆదేశాల మేరకు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఈ నోటీసులు జారీ చేశారు. కులగన్న సర్వేకు వ్యతిరేకంగా మాట్లాడటం, కులగన్న నివేదికల పత్రాలను తగలబెట్టడం, ఓ కులాన్ని దూషించడంపై పార్టీ సీరియస్ గా ఉంది. ఎమ్మెల్సీగా ఉండి పార్టీ రాజ్యాంగాన్ని విధానాలను అతిక్రమించారని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులకు ఫిబ్రవరి 12 లోపు వివరణ ఇవ్వాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వైఖరి కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగన్న సర్వేపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మల్లన్న. సర్వే రిపోర్ట్ పత్రాలను కూడా ఆయన తగలబెట్టారు. ఈ చర్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణించింది. ఇక ఇటీవల నిర్వహించిన బీసీ గర్జన సభలో ఒక సామాజిక వర్గాన్ని ఉద్దేశించి దుర్భాషలాడుతూ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. సొంత పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలనే మల్లన్న వ్యతిరేకించడాన్ని పార్టీ పెద్దలు సీరియస్ గా తీసుకున్నారు. మల్లన్న తీరుపై కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పీసీసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన పీసీసీ షోకాజ్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది. సీఎల్పీ సమావేశంలో మల్లన్న అంశం చర్చకు వచ్చింది. షోకాజ్ నోటీసులు ఇచ్చి మల్లన్న నుంచి వివరణ తీసుకోవాలని ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆదేశాలు జారీ చేశారు. సీఎల్పీ సమావేశం అనంతరం దీపాదాస్ మున్షి ఇదే అంశాన్ని చెప్పారు. ఆమె మాట్లాడిన కాసేపటికే మల్లన్నకు షోకాజ్ నోటీసులు గాంధీ భవన్ నుంచి రిలీజ్ అయ్యాయి. పీసీసీ ఆదేశాల మేరకు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి పేరిట ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఫిబ్రవరి 12 లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. బీసీ కులగన్నకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు, పత్రాలను తగలబెట్టడం వంటి అంశాలపై వివరణ కోరారు. కులగన్న సర్వేపై తీవ్ర వ్యాఖ్యలే చేశారు మల్లన్న. అదొక దొంగ సర్వే అని ఆయన ఆరోపించారు. బీసీలను రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తుందని ధ్వజమెత్తారు. అంతేకాదు కులగన్న సర్వే పేపర్లను కూడా తగలబెట్టారు. ఈ సర్వేను తాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము అని తేల్చి చెప్పారు మల్లన్న. సర్వేలో దాదాపు 40 లక్షల మంది బీసీలను తగ్గించడం అన్యాయమని, ఈ విషయాన్ని బీసీలు సహించరని మల్లన్న స్పష్టం చేశారు.